స్కేల్ లేకుండా కటింగ్ విధానం. ఇక్కడ చూడండి, చెస్ట్ 21 మాయ 2 ఇంచ్. మీకు ఇలా చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఏంటంటే చెప్తా, ఈ మాయ కిందికి వస్తాను తగ్గుతుంది. మాయ అంటే ఎక్స్ట్రా క్లాత్. అంటే 19 ఆమ్ రౌండ్. ఓకే, గేరా 8 మినిట్ 26 గేరా. చూడాలి 23 ఉంది కాబట్టి కింద 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే, కింద మాట ఇది కొడితే గీత కొట్టాలి. స్కేల్ షేప్ రావాలి. ఇప్పుడు మాకు కొంచెం కెమెరా లూజ్ రావాలి. కొంతకాలంగా 19 అంటే 9.5 బరాబర్. అంటే మాయ మీద మనం ప్యాంట్ ఎక్కింది. మనం 45 ఎంత రావాలి, ఉందా లేదా పన్న, లేకుంటే ఏం చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న. మనకు 43 ఉంది, 45 ఎంత ఉంది. ఏం చేయాలి? పైన జాయింట్ వేసుకోవాలి, భుజాల మీద. కింద వేసుకోవద్దు, పైన వేసుకోవాలి కొంచెం. అది ఎట్లా వేసుకోవాలి? జాయింట్ ఏర్పడద్దు అంటే ఏ కుట్టు పెట్టాలి అనేది కుట్టులో చెప్తా. ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయాయి. కుట్టినప్పుడు ఈ జాయింట్ అనేది కుట్ట చూపిస్తాను. ఈ జాయింట్ ఇస్తాను తక్కువ దిగులు మీద. ఈ జాయింట్ అసలు క్లాత్లో కలిసిపోయేట తగ్గుతుంది. చెప్తాను జాయింట్ ఏర్పడకుండా మీకు తగ్గుతుంది చెప్తాను. అంటే 3/4 హ్యాండ్
ఏముంటుందో 4 పండ్ల క్లాత్ మిగిలింది కాబట్టి చక్కగా 4th 1 లైన్లో వేసేసాను. ఓకే అండి, ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి 9.5 ప్లస్ దండ రౌండ్ అండి 15. దండ రౌండ్ అనేది ఎక్కడ ఉంటుందో మీకు కొలతల్లో చూపిస్తా. పెద్ద ఎడ్జ్ లాస్ట్కి ఇది స్కేల్ లేకుండా కటింగ్ విధానం. మాయ 2 ఇంచులు ఖచ్చితంగా పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. కొంతమంది చెప్పరు గీత పెట్టి ఆ గీత కట్ చేసి పెడతారు, మీరు అట్టే కడిగితే ఖరాబ్ అవుతాయి అవి. కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మేరా మాస్టర్ హిందీ రాదు నాకు, కాకపోతే అట్లా అంటానా, నేను మాస్టర్ని. అన్ని రకాల కటింగ్లు, డిజైన్లు, చిన్నపిల్లలు మొదలుకొని ముసలోళ్ళ వరకు అన్ని రకాలు, ఎలాంటి ఏ ఏజ్లో ఎలాంటి బ్లౌజులు సూట్ అయితే కూడా చెప్తా, ఏం టెన్షన్ అవసరం లేదు. ఓకే అండి, ఇది కటింగ్ అండి, డ్రెస్ కంప్లీట్.